నో బట్స్ హార్మ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ కేహెచ్ఆర్ని. ఆన్లైన్లో ఎక్కడ ఏ ప్లాట్ఫామ్లో కోళ్ళు కొన్నా కానీ జాగ్రత్తగా చూసుకొని అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతి మెట్ట మరియు రిచ్వాటం కలిగినటువంటి ఒరుగు పిల్లల్ని మీ ముందుకు తీసుకొని వచ్చానండి. 5 months ఏజ్ ఉన్న ఒరుగు పిల్లలు. స్కిప్ చేయకుండా చూడండి, క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయని చెప్పారండి. వీటికి సంబంధించిన ఫాదర్లు అంటే బ్రీడర్ ఫొటోస్ వీడియోస్ కూడా ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూస్తే క్లియర్గా చెప్తాను. ఒక చిన్న లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి రాజమండ్రి రోస్టర్స్ నుండి ఈ చిక్స్ని అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్. ఒరుగులు అనుకోవచ్చండి. ఇవి వచ్చేసి 5 months కంప్లీట్ అయిన ఒరుగులుగా చెప్తున్నారండి. 5 months మొత్తం 25 శాల్తీలు ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం 25 శాల్తీలు ఉన్నట్లుగా బ్రదర్ మనతో చెప్తున్నారు. 25 శాల్తీల్లో 15 పుంజులు 10 పెట్ట పిల్లలండి. మొత్తం 25 శాల్తీలు. 25 శాల్తీల్లో 15 పుంజు పిల్లలు, 10 వచ్చేసి పెట్ట పిల్లలు, మొత్తం 25 ఉన్నట్లుగా బ్రదర్ మనతో చెప్తున్నారు. ఇవి వచ్చేసి బ్రీడర్స్ అండి. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు, ఫాదర్లు అనమాట. అలాగే ఈ పిల్లలైతే మీకు విడివిడిగా కావాలనుకుంటే బ్రదర్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అండి. మనకైతే మొత్తం 25 శాల్తీలు బ్రదర్ మనతో చెప్పడం జరిగింది. టోటల్గా 25 శాల్తీల్లో 10 పెట్టలు, 15 పుంజులు. ఒక్కొక్క దాని కాస్ట్ వచ్చేసి పుంజు పిల్ల కాస్ట్ వచ్చేసి 2,000 రూపాయలు ఫిక్స్డ్ అమౌంట్. పెట్టపిల్ల కాస్ట్ వచ్చేసి 1,200 రూపాయలు ఫిక్స్డ్ అమౌంట్ అండి. పుంజు పిల్ల కాస్ట్ వచ్చేసి 2,000 రూపాయలు ఫిక్స్డ్ అమౌంట్. పెట్టపిల్ల కాస్ట్ వచ్చేసి 1,200 రూపాయలు ఫిక్స్డ్ అమౌంట్గా చెప్పారండి. ఇందులో ఎటువంటి బార్గింగ్ లేదని చెప్పి బ్రదర్ మనతో క్లియర్గా చెప్పారు. మీకు ఈ కాస్ట్లో ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి అండి. టైంపాస్ ఎవరు చేయొద్దు, ఎందుకంటే బ్రదర్ ఫిక్స్డ్ అమౌంట్ అని చెప్పారు కాబట్టి మీరు నచ్చితేనే కాల్ చేయండి. మీకు ఎన్ని శాలరీలు కావాలి ఎక్కడికి అనే దాని గురించి కనుక్కోవడానికి అయితే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. బ్రదర్ అడ్రస్ వచ్చేసి రాజమండ్రి అండి. కిషోర్ గారండి. తొలిసారి పెట్టారు, చెక్ చేసుకొని చూసుకొని తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై శ్రీరామ్.